హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1214కి అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో 2 రాఖీలే పడ్డాయి అనమాట. కొంతమంది ఈరోజు రాఖీ పండుగ అంటే మరి కొంతమంది రేపు రాఖీ పండుగ అంటున్నారు. ముహూర్తాలు సరిగ్గా రాలేదని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఏమో కానీ మొత్తానికి నేనైతే ఈరోజు రాఖీ అయితే కట్టించుకున్నాను. రేపు కూడా రాఖీ కట్టడానికి రావచ్చు, బట్ వచ్చేసరికి రేపు నేను ఉండనని చెప్పేసా. సో అందువల్ల నైట్ మళ్ళీ రాఖీ కట్టే అవకాశం అయితే ఉంది. 8:30 తర్వాత మళ్ళీ ఏదో ముహూర్తం అయితే ఉందంట. మళ్ళీ అప్పుడైతే రాఖీ అయితే కట్టించుకుంటారంట. ఎంతమంది ఈరోజు రాఖీ పండుగ చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మీ దగ్గర ఎంత వసూలైనాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రీసెంట్గా 12,000 రూపాయల లోపు మొబైల్స్ ఏవైతే చైనా మొబైల్స్ ఉంటాయో వీటిని వచ్చరికి గవర్నమెంట్ మన ఇండియాలో బ్యాన్ చేయబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ న్యూస్కు సంబంధించి మరో న్యూస్ అయితే బయటకు వచ్చిందనమాట. సిట్టింగ్ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన ఈ న్యూస్ ప్రకారం కనుక చూస్తే గవర్నమెంట్ ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఇది తీసుకోవట్లేదు అనే టైప్ ఆఫ్ సోర్స్ అయితే బయటకు వచ్చిందనమాట. అంటే 12,000 రూపాయల లోపు మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో బ్యాన్ చేస్తారనేది అది జరగకపోవచ్చు అని వస్తుంది. యాక్చువల్గా ఇది ఫేక్ అని అయితే రావట్లేదు. సో అది చేసే అవకాశం లేదన్నట్టుగా అయితే వస్తుంది. అంటే గవర్నమెంట్ ఫస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది, మళ్ళీ ఎందుకో వెనకడుగు వేస్తున్నట్టుగా ఉంది. మొత్తానికి ఏదో రకంగా సెటిల్మెంట్ అయితే జరిగిందనిపిస్తుంది. సో చూద్దాం మరి ఈ ముందు ఇంకా మరికొన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఉంది. నేను శాంసంగ్ మొత్తం 4 ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ చేసింది. జెడ్ ఫోల్డ్ 4, జెడ్ ఫ్లిప్ 4, అలాగే గెలాక్సీ వాచ్ 5, అలాగే గెలాక్సీ బడ్స్. సో వీటిని అయితే లాంచ్ చేసింది. 1 by 1 మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతకుముందు ఆల్రెడీ మనకి తెలిసిన స్పెసిఫికేషన్సే ఈ అన్నింటిలోనూ అయితే ఉన్నాయన్నమాట. ముందుగా మనం జెడ్ ఫోల్డ్ 4 గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మెయిన్ డిస్ప్లే వచ్చేసరికి 7.6 ఇంచెస్ అయితే ఉంటుంది. డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోల్డ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ డిస్ప్లే కనుక చూస్తే 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. డైనమిక్ AMOLED డిస్ప్లే ఇది కూడా. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 10 మెగాపిక్సెల్. ఇంకా ఫ్రంట్ కెమెరా చూస్తే మనకి 10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్లిప్ ఓపెన్ చేసిన తర్వాత లోపల సైడ్ ఉండే కెమెరా వచ్చేసరికి 4 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తుంది. యాక్చువల్గా ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్స్ ప్రకారం చూస్తే అండర్ డిస్ప్లే కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ తెస్తారన్నారు. బట్ అసలు ఈసారి కూడా వీళ్ళు 4 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. లాస్ట్ టైం వీళ్ళు జెడ్ ఫోల్డ్ 3లో కూడా సేమ్ 4 మెగాపిక్సెల్ని యూజ్ చేశారు. సో అదే సెన్సార్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే 4400 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంకోటిసరికి జెడ్ ఫ్లిప్ 4. ఈ మొబైల్ మనకి డిస్ప్లే సైజ్ 6.7 ఇంచెస్, డైనమిక్ 2x AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫోల్డ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 1.9 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెండు వచ్చేసరికి 12 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత కనిపించే ఫ్రంట్ కెమెరా అనమాట. ఇది మనకి 10 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 3700 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ కూడా అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూస్తే మనకి ఇండియన్ ప్రైజెస్ అయితే ఇంకా రివీల్ కాలేదు. సో యూఎస్ ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో అక్కడ చూస్తే మనకి 1,42,000 రూపాయలు ప్రైస్ అయితే జెడ్ ఫోల్డ్ 4 ఉంది. ఇక జెడ్ ఫ్లిప్ 4 కనుక చూస్తే 80,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. లాస్ట్ టైం సేమ్ ప్రైజెస్లోనే వీళ్ళు మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. జెడ్ ఫ్లిప్ 3 అలాగే జెడ్ ఫోల్డ్ 3. సో ఇప్పుడు కూడా అదే ప్రైజెస్లో తీసుకొచ్చారు అనమాట. మన ఇండియాలో కూడా లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన అదే ప్రైజెస్లో తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే 1,00,000 మనకి జెడ్ ఫోల్డ్ 4 ఉంటే 85,000 రూపాయల వరకు జెడ్ ఫ్లిప్ 4 ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్స్ని మన ఇండియాలో సెప్టెంబర్ నెలలో సేల్కి అయితే తీసుకొస్తారని తెలుస్తుంది. అఫీషియల్గా ఇంకా మన ఇండియాకి సంబంధించిన ప్రైజెస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మన ఇండియాలో లాంచ్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు యాక్చువల్గా గ్లోబల్గా లాంచ్ అయితే అయిపోయింది. వీళ్ళు ప్రైజెస్ అనౌన్స్ చేసేటప్పుడు ఇండియాలో లాంచింగ్ చేస్తున్నట్టుగా చెప్తూ వీళ్ళు వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో సేల్కి తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ వచ్చేసరికి జెడ్ ఫోల్డ్ 4 కానీ జెడ్ ఫ్లిప్ 4 కానీ, సో ఈ 2 మొబైల్స్ ఈ ఇయర్ కనుక చూస్తే 10 మిలియన్ యూనిట్ల వరకు అమ్మాలనే ఏం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఆ లక్ష్యం దిశగా అయితే వీళ్ళు ముందుకైతే వెళ్తున్నారు. లాస్ట్ టైం 2020తో కంపేర్ చేస్తే 2021లో వీళ్ళు దగ్గర 200% ఏమో ఫోల్డింగ్ మొబైల్స్ గ్రోత్ అయితే పెరిగిందని చెప్పారు సేల్స్లో. సో ఈసారి వచ్చరికి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు 10 మిలియన్ యూనిట్లైనా సేల్ చేయాలని చెప్పి అయితే భావిస్తున్నారు. ఇక శాంసంగ్ గెలాక్సీ బడ్స్ 2 Pro ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. ఇది మనకి LG ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే LG ఆడియో సపోర్ట్ అయితే ఉండదు. ఒక ఫర్మ్వేర్ అప్డేట్ అయితే ఇస్తారంట. ఆ ఫర్మ్వేర్ అప్డేట్ ద్వారా మనకి ఇందులో LG ఆడియో అంటే లీ ఆడియో సపోర్ట్ అయితే రాబోతుంది. హైర్ ఎండ్ కొడాక్స్ ఏవైతే ఉంటాయో అన్ని సపోర్ట్ అయితే ఇవి అయితే చేస్తాయి. వీటి ప్రైస్ చూస్తే 18,000 రూపాయలు యూఎస్ ప్రైస్ అయితే పెట్టారు. సో మరి ఇండియాలో ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇవి కూడా మనకి సెప్టెంబర్ నెలలో సేల్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అలాగే మనకి గెలాక్సీ వాచ్ 5 Pro అలాగే గెలాక్సీ వాచ్ 5 అని 2 వేరియంట్లు అయితే తెచ్చారు. మనకి గెలాక్సీ వాచ్ 5లో చూస్తే 2 సైజెస్ అయితే ఉంటాయి. 40mm 44mm 2 సైజుల్లో అయితే ఇవి వస్తాయి. గెలాక్సీ వాచ్ 5 ప్రైస్ చూస్తే అక్కడ యూఎస్ ప్రైస్ 22,100 పెట్టారు. 40mm బ్లూటూత్ వర్షన్ అనమాట.
ఇక ఇందులోనే ఎల్టీఈ వేరియంట్ వచ్చేసరికి 26,100 పెట్టారు. ఇంక ఇందులోనే 44mm ఎల్టీఈ వేరియంట్ అలాగే బ్లూటూత్ వేరియంట్కి సంబంధించి ఇక్కడ ప్రైస్ అయితే బయటికి రాలేదు. ఇక గెలాక్సీ వాచ్ 5 Pro గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 35,600 రూపాయలు ప్రైస్ పెట్టారనమాట బ్లూటూత్ వేరియంట్. ఇక ఎల్టీఈ వేరియంట్ వచ్చేసరికి 39,600 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి సింగిల్ వేరియంటే ఉంటుంది, అంటే సింగిల్ సైజ్ అయితే ఉంటుంది. సో వీటిని కూడా మనకి ఆగస్ట్ 26వ తారీఖున సేల్కి అయితే తీసుకురాబోతున్నారంట. మన ఇండియాలోకి వచ్చేసరికి సెప్టెంబరే తీసుకురావచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుంచి మోటరోలా రేజర్ 2022. సో ఈ మొబైల్ని అయితే మోటరోలా లాంచ్ చేసేసింది. ఇక ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే మనకి 6.7 ఇంచెస్ POLED 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. అవుట్ సైడ్ డిస్ప్లే చూస్తే 3 ఇంచెస్ కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అప్ టు 12GB వరకు ర్యామ్తోను 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అనమాట. రైట్ సైడ్ మన కెమెరాస్ డ్యూయల్ కెమెరాస్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే ఈరోజు లాంచ్ చేశారు. చైనా ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 70,600 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో చాలా బెటర్ అని చెప్పవచ్చు అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్ ఫోల్డింగ్ మొబైల్స్తో కంపేర్ చేస్తే మోటో ఈసారి మాత్రం మంచి ప్రైస్లోనే తీసుకొచ్చిందని చెప్పాలి. మరి మన ఇండియాకి వచ్చిన తర్వాత ఏ ప్రైస్ పెడుతుందో చూడవచ్చు. మేబీ నేను అనుకోవడం 80,000 రూపాయలు అలా తేవచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి జెడ్ ఫ్లిప్ 4 కూడా ఇంతే ప్రైస్లో తీసుకొచ్చారు. 85,000 రూపాయలు తెచ్చారు కాబట్టి 80,000లో తీసుకొచ్చే అవకాశం ఉంది. రెండిట్లోనే మనకి ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలాగే మోటో X30 Pro ఈ మొబైల్ని కూడా అయితే మోటరోలా లాంచ్ చేసింది. ఇందులో కూడా స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ గీక్ బెంచ్లోను అలాగే టీనాలో అన్ని చోట్ల అయితే స్పాట్ అయింది. సో అదే మొబైల్. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 43,600 రూపాయలు చైనాలో అయితే ప్రైస్ పెట్టారు. సో మంచి ప్రైజే పెట్టారని చెప్పొచ్చు. 8GB 128GB వేరియంట్. ఇక నెక్స్ట్ ఇందులో 12GB 256GB వేరియంట్ 49,500 రూపాయలు ప్రైస్ పెడితే 12GB 512GB వేరియంట్ 53,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. పర్వాలేదు, మోటరోలా మంచి మంచి ప్రైజుల్లోనే మొబైల్స్ అయితే తెస్తుంది. కాకపోతే చైనాలో మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఏ ప్రైజ్లో తీసుకొస్తుందో చూడాలి. ఇక మోటరోలా న్యూస్ ఇక్కడితో అయితే అయిపోలేదు. మోటో G62 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో మోటరోలా అయితే లాంచ్ చేసింది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే సైజు 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 6GB ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైస్ పెట్టారని చెప్పొచ్చు. 17,999 రూపాయలు మనకి ఈ మొబైల్ ప్రైస్ అయితే ఉంది. ఇందులోనే మనకి 8GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు ప్రైస్ ఉంది. అలాగే HDFC కార్డు మీద మీకు అప్ టు 10% వరకు డిస్కౌంట్ కూడా అయితే ఉందన్నమాట. అంటే మీకు బేస్ వేరియంట్ 16,750 రూపాయలకు వస్తుంటే ఇక మనకి 8GB 128GB వేరియంట్ 18,249 రూపాయలకి అయితే వస్తుంది. సో పర్వాలేదు, మంచి ప్రైస్లోనే మన ఇండియాలో మోటో G62 లాంచ్ చేశారు. మీరు 5G మొబైల్ కోసం చూస్తున్నారు, అక్కడ క్లీన్ ఆండ్రాయిడ్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి వేర్ ఓఎస్ అంటే వాచెస్లో కూడా అయితే తీసుకురాబోతున్నారనమాట. ఈరోజు అంటే నిన్న మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 5 లాంచ్ చేసింది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అందులో మనకి వేర్ ఓఎస్ 3.5 అయితే ఉంటుంది. అందులో మనకి గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ అయితే ఉండబోతుంది. అది కూడా ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే సపోర్ట్ చేస్తాయండి. అంటే మనకి మొబైల్తో కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ఆఫ్లైన్లీ మనం మొబైల్ ఎక్కడైనా వదిలేసినా సరే మనం మ్యాప్స్ని అయితే ఆఫ్లైన్లో కూడా చూసుకునే విధంగా అయితే వీళ్ళు గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. త్వరలో వచ్చేసరికి ఈ నావిగేషన్ ఫీచర్ అనేది రోల్ అవుట్ చేయబోతున్నట్టుగా అయితే తెలిసింది. మరి ఎన్ని డివైసెస్కి ఇది సపోర్ట్ చేస్తుందని చూడాలి. ఎందుకంటే ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఉండాలి. ఆఫ్లైన్ మ్యాప్స్ అంటే మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ ఉన్న వాచెస్కే వీళ్ళైతే సపోర్ట్ ఇవ్వగలరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మింగ్చింగ్ యాపిల్ అనలిస్ట్. సో తను ఏదో ఒక న్యూస్ అయితే యాపిల్ నుంచి తీసుకొస్తూ ఉంటాడు కదా. సో ఈసారి ఇతను మరో బాంబు అయితే పేల్చాడు అనమాట. iPhone 14 Pro మొబైల్ ప్రైస్ అనేది iPhone 13 Pro మొబైల్ ప్రైస్తోనే ఉంటుందని ఇంతకుముందు వరకు మనం అనుకున్నాం కదా. అలా కాదంట, ఇంకో 15% ఎక్కువగానే ఉంటుందని చెప్పి తనైతే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీరు ఇస్తున్న నడ్డి కన్నా ఇంకొంచెం ఎక్కువగా ఎరవబోతుంది యాపిల్ వచ్చేసరికి, యాపిల్ ప్రియులకి. ఎందుకో మామూలుగా iPhone 14 అండ్ 14 Max ప్రైజెస్ మాత్రం సేమే ఉంటాయి, ఎందుకంటే అందులో పెద్ద మార్పు లేదు కాబట్టి. కానీ 14 Pro అండ్ 14 Pro Max ఉన్నాయి చూసారా, ఈ రెండిట్లోనే మనకు మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మేజర్ మార్పు వచ్చేసరికి డిజైన్ అనమాట.
గత 4-5 సంవత్సరాల నుంచి ఊత కొట్టుడుగా కొడుతున్న అవే ట్రెడిషనల్ నాచు తీసేసి పంచుబోల్లోకి దిగారు వీళ్ళు. సో అది చాలా గొప్ప మార్పు. ఆ మార్పుని బేస్ చేసుకొని వీళ్ళు ఇంకో 15% ఎక్స్ట్రాగా అయితే లాగైపోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో వాచ్ 3 సిరీస్ని అయితే లాంచ్ చేసేసింది. ఇందులో W5 జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రీసెంట్గా మనకి క్వాల్కామ్ లాంచ్ చేసిన ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. 15 డేస్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుందంట. మనం 10 మినిట్స్ కనుక ఛార్జ్ చేస్తే 1 డే వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అబ్బా మామూలు పవర్ మేనేజ్మెంట్ కాదు. సో వీటి ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఈసీజీ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు 18,800 రూపాయల నుంచి అయితే వీటి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి మనకి 24,700 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే ఉంటాయి. మన ఇండియాలోకి ఏ ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. ఇక దీంతో పాటు ఒప్పో ఎన్కో ఎయిర్ 2i ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఒప్పో బ్యాండ్ 2ను కూడా అయితే ఒప్పో లాంచ్ చేసింది. ఒకటి TWS ప్రైస్ వచ్చేసరికి 1,800 రూపాయలు పెడితే వాచ్ ప్రైస్ చూస్తే 2,900 రూపాయలు ప్రైస్ పెట్టింది. వాచ్ వచ్చేసరికి AMOLED డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో సపోర్ట్తో అయితే వస్తుందంట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.